మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయనపైన మరొక కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబు మనతో ఉన్నారు. సార్ ఏంటి మరొక కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది ఏంటి సార్? అది కిర్లంపూడిలో నిన్న జరిగినటువంటి సంఘటనని దృష్టిలో పెట్టుకొని కాకినాడ పోలీస్ స్టేషన్లో మరొక కేసు నా మీద రిజిస్టర్ చేసినట్టుగా నేను మీడియా ద్వారా తెలుసుకున్నాను. పోలీసు వారి విధులకు నేను అడ్డం వచ్చాను అని కేసు రిజిస్టర్ చేసినట్టుగా తెలిసింది. ఈ బహుశా నాకు తెలిసి ఈ పోలీసు యంత్రాంగం చంద్రబాబు నాయుడు, లోకేష్, అదేవిధంగా డీజీపీ వీళ్ళందరూ నా మీద ప్రత్యేకంగా కక్ష పెట్టుకున్నట్టుగా ఉన్నారు. ఈయన జైలుకి పంపించినా ఇతను తగ్గటం లేదు, పొలిటికల్గా మాట్లాడుతున్నాడు. సాయి కృష్ణ కేసులో కూడా కీలకంగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటివన్నిటిని చూసి ఏదో ఒక విధంగా నన్ను అణచాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు అర్థమవుతుంది. నాకే కాదు, ఎవరికి చూసినా అర్థమవుతుంది. నిన్న ముద్దగడ పద్మనాభం గారి ఇంటి ప్రాంగణంలో పోలీసులతో చిన్న ఘర్షణ వాతావరణం జరిగింది. దాని మీద నా మీద మరికొందరి మీద కేసు పెట్టారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఎందుకు అక్కడ ఆ వాతావరణం క్రియేట్ అయింది? వాస్తవంగా ముద్దగడ పద్మనాభం గారు చనిపోయిన తర్వాత అందరం విషాదంలో ఉన్నాం. వారి కుటుంబం, మేము అందరం కూడా. వారికి చాలా సన్నిహితంగా మెలిగినటువంటి కాపుల్లో నేను కూడా ఒకడిని. ఆ విషాదంలో కూడా ఆందోళన చేయాల్సిన పరిస్థితి రావటం నిజంగా మా దురదృష్టం. ఏంటి అసలు విషయం? ముద్దగడ పద్మనాభం గారు కాపు ఉద్యమం చేసినప్పుడు ఇదే ప్రాంగణంలో నిరాహార దీక్ష చేస్తుంటే ఒక్కసారిగా పోలీసులు వచ్చారు, టెంట్ పీకేశారు, ఆయన ఈడ్చుకుంటూ వెళ్ళారు. సరే, ఆ ఈడ్చుకుంటూ వెళ్ళటం పక్కన పెడదాం. ఆయన పెద్ద కుమారుడు కొద్దిగా అవిటిగా ఉంటాడు. దురదృష్టవశాత్తు అతన్ని కొట్టుకుంటూ తిట్టుకుంటూ లాక్కెళ్ళారు, అవిటివాడిని చూడకోకుండా. తన భార్య ఆమెని జుట్టు పట్టుకుని లాక్కెళ్ళారు, బూతులు తిట్టారు. నోటికి ఉచ్చరించటానికి వీల్లేనటువంటి బూతులన్నీ తిట్టారు. ఒక కక్షపూరితంగా వ్యవహరించారు. ఆయన్ని తీసుకెళ్ళి ఒక హాస్పిటల్లో పెట్టారు. అది ఒక జైల్లాగా. పేపర్ ఇవ్వలేదు, సెల్ ఇవ్వలేదు, వైద్యం పేరుతో పెట్టి ఆయన్ని హింసించే ప్రయత్నం చేశారు. అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు హైదరాబాదులో హయత్ హోటల్లో దాసనారాయణరావు గారు, చిరంజీవి గారు, బొత్స సత్యనారాయణ గారు, తోట చంద్రశేఖర్ గారు, పళ్ళంరాజు గారు, సి రామచంద్రయ్య గారు, కన్నబాబు గారు, మేమందరం కలిసాం. అంతా కాపులమే కలిసాం. కలిసిన తర్వాత దాసనారాయణరావు గారు చనిపోయి ఎక్కడున్నాడో ఒక మాట మాట్లాడాడు. వంగవీటి మోహన్ రంగారావు గారిని కోల్పోయాం, కానీ ముద్రగన్న మేము కోల్పోవడానికి సిద్ధంగా లేవు, ఖబర్దార్ చంద్రబాబు అని చెప్పాడు. దానితో పాటు ఈయన కూడా గొంతు కలిపాడు. ఎవరు? మన చిరంజీవి గారు కూడా గొంతు కలపడం జరిగింది. కలిగిన తర్వాత అప్పుడు భయపడి ప్రభుత్వం నుంచి వారికి ఊరట లభించింది, వదిలేశారు. అలాంటి సందర్భంలో జరిగితే, అంత కక్ష సాధిస్తే, ఇవాళ చనిపోయిన తర్వాత మీరు లాంఛనాలు ఇస్తారా? లాంఛనాలు వద్దు అని చెప్పిన తర్వాత కూడా ఇస్తారా? ఏంటి నాకు అర్థం కాలేదు. వద్దు అని చెప్పారు, బహిరంగ ప్రకటించారు 12 గంటలకి. అయినా మేము లాంఛనాలు చేస్తామని రావడానికి మీకు హక్కు ఎక్కడుంది? చొరబడి చేస్తున్నారే, దొంగతనంగా వచ్చేస్తున్నారే. దాన్ని మేము అడ్డుకునే ప్రయత్నం చేశాం. ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేశాం? ముద్రగడ పద్మనాభం గారి అంతిమ శ్వాసలో ఆయన కోరుకున్నటువంటి విధానం అది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మేము దాన్ని అడ్డుకున్నాం. ఆయన చనిపోయే ముందు కొన్ని విషయాలు చెప్పి వెళ్ళాడు. లేకపోతే ఇంటి ముందే ఆయన ఖననం చేశారు. ఆయన కోరిక అది. ఆయన చేసినటువంటి కోరికలు, ఆయన కోరుకున్న కోరికలు నెరవేర్చే క్రమంలో ఆయనకి అధికార లాంఛనాలు కూడా వద్దు, నన్ను అవమానించినటువంటి చంద్రబాబు ప్రభుత్వంలో మాకు ఎందుకు అని చెప్పి ఆయన చనిపోతే, అయినా మేము చేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు చెప్పారు అని చెప్పేసి వస్తే ధర్మం అనేది నేను పవన్ కళ్యాణ్ గారు కొడుతుంది. ఈ ధర్మమా సార్? చనిపోయిన వ్యక్తి మీద కూడా మీరు ఈ విధంగా ప్రవర్తించడం ధర్మమేనా? ఎందుకు మీరు ఇలా ముక్కు గోక్కుంటూ ఆ ప్రాంగణంలోకి వచ్చారు? నా మీద కేసు పెట్టారు, నేను ఒప్పుకుంటాం, కోర్టులో తేల్చుకుంటా, మీ మీద కేసు పెడతాం, ఆ కుటుంబంతో సంప్రదించి మీ మీద కేసు పెడతాం. వద్దంటే ఎందుకు ట్రెస్పాస్ చేసుకొచ్చారు? ఆయన డెడ్ బాడీ దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆయన డెడ్ బాడీలో గుంటలో పెడుతున్నారు అందరూ, నేను కూడా అక్కడే ఉన్నా, వీళ్ళు మోగిస్తున్నారు. ఆయన ఆత్మ శాంతిస్తుందా? వద్దనైంది. మీ మీద కేసు పెడతాం, పోలీసుల మీద. వద్దని కుటుంబ సభ్యులు చెప్పిన తర్వాత కూడా
మీరు ఆ ప్రాంగణంలోకి ట్రెస్పాస్ చేసి వచ్చి మీరు ప్రయత్నం చేశారు అధికార లాంఛనాలు ఇవ్వటం కోసం. ఇది తప్పు, నైతికంగా తప్పు, చట్టపరంగా తప్పు. వద్దంటే మీరెవరు నాకు అర్థం కాలేదు. చాలామంది మాకు అధికార లాంఛనాలతో పోతే బాగుండని అనుకోవచ్చు, కానీ ఆయన అనుకోవట్లేదే. మీరు చేసినటువంటి అవమానానికి ఆయన భరించున్నాడే. కాబట్టి ఇది చాలా తప్పు. ప్రభుత్వం ఈ విధంగా రాజకీయాలు చనిపోయిన తర్వాత కూడా ముద్రగడ పద్మనాభం గారి మీద రాజకీయ ప్రయోగం, ఆయన ఆత్మ శాంతించుకోకుండా చేసే ప్రయోగాలు చేయటం చాలా దురదృష్టకరం. మీకు అసలు మానవత్వం లేదు, అందుకని ఇలా చేస్తున్నారు. ఎందుకండి ఆయన వద్దన్న తర్వాత మీరు నోరు మూసి కూర్చోవచ్చు కదా. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, జనసేన వాళ్ళు వచ్చారు, ఎవరన్నా కాదన్నారా? వచ్చారు, దండలేశారు, నివాళులు అర్పించారు, వెళ్ళిపోయారు. ఎవరు అడ్డుకోలేదు కదా. రాజకీయం చేయదట్టుకుంటే అక్కడే చేస్తారు కదా. చాలా దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని కూడా కోరుకుంటున్నాను. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ అవుతున్నాయి. చివరి చూపు కూడా కూతుర్ని చూడనివ్వకుండా వైసీపీ నాయకులు కుట్ర చేశారు అని ట్రోల్స్ చూస్తూనే ఉన్నారు. అది వైసీపీ నాయకులు కుట్ర కాదు, ఊరినే పద్ది ఈ పచ్చ మీడియా ఏది పడితే అది రాసేస్తున్నారు. కానీ అది కుటుంబ సమస్య. ఆ కుటుంబ సమస్య గురించి నేను వ్యాఖ్యానించదలుచుకోలేదు. నాకు బాధేసింది ఏంటంటే, సరే ముద్రగడ పద్మనాభం గారు తన కూతురు వస్తే చూపించొద్దు అని అన్నారు, చనిపోయారు, దట్స్ ఓకే. మరి సతీమణి కూడా ఒప్పుకోలేదు. నాకు అది బాధేసింది. సతీమణి కూడా తన కన్న కూతురు తండ్రి దగ్గరికి వస్తుంటే నో ఎంట్రీ అని గర్జించింది. మరి అది వాళ్ళు ఎంత ఫీల్ అయ్యారో ఏంటో మనకు తెలియదు. సో అంత లోతుగా దాన్ని డిస్కస్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. అది కుటుంబ సమస్య, వాళ్ళ మధ్యన ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళే చెప్పుకుంటారు. కానీ నేను మాట్లాడటం బాగుంది. ఎన్నో కేసు సార్ దాదాపు మీ మీద దాదాపు ఇప్పుడు 50 పైగా పెట్టినట్టున్నారు. అప్పుడు మీరు జైలుకి వెళ్ళే ముందు ఒక 35 పెట్టారు, తర్వాత ఒక 16 ఉన్నాయంట. ఎన్ని కేసులు పెట్టుకున్నారో నాకు తెలియదు. ఒకే నేరం మీద 36 కేసులు పెట్టారు. కడప, కర్నూలు, అక్కడ ఇక్కడ పెట్టుకున్నారు. ఏదో వాళ్ళ పోలీసులు వాళ్ళ చేతిలో ఉన్నారు కాబట్టి పిచ్చి పిచ్చిగా కేసులు పెట్టుకుంటున్నారు. నేనేమన్నా గంజాయి అమ్మేవాడినా, రౌడీనా, హత్యలు చేసేవాడినా, సంఘ విద్రోహ శక్తినా? నేను ఒక రాజకీయ నాయకుడిని, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరమైనలే వెళ్ళే రాజకీయ నాయకుడిని. రాజశేఖర రెడ్డి గారిని నమ్ముకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నాను, నిబద్ధతో ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తిని. అందువల్ల వీడు హార్డ్ కోర్గా ఉన్నాడు, వీడు నొక్కేద్దాం, వీడు తొక్కేద్దాం అని అనుకుంటున్నారు. మీరు నొక్కలేరు, తొక్కలేరు. ప్రాణాలు పోవడానికైనా సిద్ధంగా ఉన్నాను తప్ప మీతో తొక్కించడానికి, మీతో నొక్కించుకోవడానికి నేను సిద్ధంగా లేను. న్యాయం కోసం పోరాడతాను. నేను మరొకటి కూడా చెబుతున్నా, పోలీసుల మీద నాకు ఏ విధమైనటువంటి వైరుధ్యం లేదు. కానీ మిమ్మల్ని ముందు పెడుతున్నాడు లోకేష్, మీ చేత మమ్మల్ని కొట్టిస్తున్నాడు. మీరేమో కేసులు పెట్టరు. ఏమండి నాకు తెలియకూడదు, అమరావతిలో రాయేస్తే ఒక కానిస్టేబుల్కి దెబ్బ తగిలితే 7 కుట్లో 14 కుట్లో పెడితే కేసు పెట్టలేదే. నేను ఇట్లా తోసానని కేసు పెట్టారు. అంతేకాదు, మొన్న రావణ్ణ పట్టుకొచ్చారు, పోలీస్ స్టేషన్ మీదకి జనసేన నాయకులందరూ వెళ్ళారు, కొట్టబోయారు, గోళ దూకారు, పోలీసులు తోసేశారు. వాళ్ళని ఎందుకు చేయలేదు? వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? అంటే తేరగా మేము ఉన్నామని కేసులు పెడుతున్నారు. మాకు న్యాయస్థానాలు ఉన్నాయి, దాన్ని తేల్చుకుంటాం. పదే ఇలా కేసులు బుక్ చేసి లాస్ట్ కొన్ని కేసుల్లో మీరు బెయిల్ తీసుకున్నారు. ఆ బెయిల్ కండిషన్ వైలేట్ చేశారు అని చెప్పి మళ్ళీ మిమ్మల్ని లోపలికి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బయట ప్రచారం జరుగుతుంది. కరెక్టే అనుకుంటారా? కావచ్చు, నాకు కూడా విన్నాను. అంటే వరుసనే కేసులు రిజిస్టర్ చేసుకుని నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి, 15 కేసులు ఉన్నాయి, 20 కేసులు ఉన్నాయి, ఇతనికి ఇదే పని, పోలీసుల మీద తగాదా పడుతుంటాడు, అందువల్ల ఇతను బెయిల్ క్యాన్సిల్ చేసి లోపల పెట్టేయండి అని వాళ్ళు కక్ష తీర్చుకోవాలి అనుకుంటున్నారు. తీర్చుకొని చూద్దాం, విల్ ఫేస్ ఇట్. సిద్ధపడ్డాను కదా, సిద్ధపడిన తర్వాత ఏం చేస్తాం? విల్ ఫేస్ ఇట్. ఎన్ని కేసులు పెట్టినా సరే వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా నేను నమ్మిన సిద్ధాంతం కోసం, ఖచ్చితంగా న్యాయం కోసం నీతిగా రాజకీయాలు చేస్తున్నాను. పోలీసులు బెదిరించాలని, లేకపోతే నన్ను జైల్లో పెట్టాలని కూటమి ప్రభుత్వం కుట్రబన్ని నాపైన కేసులు పెడుతుంది. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని అంబటి రాంబాబు చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ నవీన్తో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.